ఒక్క వారంలోనే మీకు ఎంటుకలు మంచి రిజల్ట్ తెలియాలంటే ఈ హెయిర్ డై ఆయిల్ రెడీ చేసి పెట్టండి. ఒక వారంలోనే మీకు మంచి గ్రోత్, మంచి షైనింగ్, ఎంటుకలు బాగా నల్లగా బాగుండేదానికి హెల్ప్ చేస్తుంది ఈ హెయిర్ డై ఆయిల్. అది ఎట్ట రెడీ చేసేది చూస్తామ్మా. హాయ్ మా, అందరు ఎట్ట ఉండారు? అందరు బాగుంటారు అనుకుంటా. నేను ఈరోజు మనం వచ్చి హెయిర్ డై ఆయిల్ రెడీ చేస్తామ్మా. అది చూడండి, మనం స్టవ్ లో వచ్చి ఇనుము బాండలు పెట్టుకున్నాము. ఇనుము బాండలు పెట్టేసి స్టవ్ ముట్టించుకుంటాం. మనం ఈ హెయిర్ డై ఆయిల్ కి ఒక ముఖ్యమైన వస్తువు ఈ మనం మలబంధకం, మనం ఏం చెప్తాం ఇంగ్లీష్ లో ఆలివేరా. ఈ ఆలివేరా దామా చాలా ముఖ్యము ఈ హెయిర్ డై ఆయిల్ కి. ఇది మనం కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఈ ఇనుము బాండల్లో వేసేస్తాం. మనం ఇది చాలా బాగుంటుంది మా, మీకు ఒక్క వారంలోనే మంచి రిజల్ట్ మీకు దొరుకుతుంది మా. ఇక్కడ చూడండి, మనం వచ్చి ఓమవల్లి ఆకు ఉండదు కదమ్మా, ఈ ఓమవల్లి ఆకు ఇదిను మన ఎంటుకలకి చాలా మంచిది. ఒక్క వారంలోనే మంచి రిజల్ట్ దొరికేదానికి మంచిది. ఇంకొకటి మనకు ఇవన్నీ వేసే వల్ల, ఈ మూలికలంతా వేసే వల్ల జలుబు పడుతుంది, ఒక్కొక్కరికి కూల్ అయిపోతుంది ఒళ్ళు నిండా బాడీ. ఆ జలుబు పట్టకుండా ఉండేదానికి ఈ ఓమవల్లి ఆకు మనం వేసుకుంటామా. దీన్ని ఇట్ట కట్ చేసేసి ఇటు వేసుకునేస్తాము. ఒక ముఖ్యమైన ఆకు ఉండదు మా, ఇది చాలా ఇదిను మంచిది మా, ఎంటుకలకి మంచిది, మన ఒంటికి మంచిది. ఇది పెట్టి మీరు తలలో పెట్టుకున్నారంటే, హెయిర్ డై ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మనం వచ్చి తులసి ఆకుమా. ఈ తులసి ఆకుని కూడా, అది కూడా మేము నల్ల తులసి తీసుకున్నాం. దీంట్లోనే పచ్చ తులసి ఉంటుంది, ఇది నల్ల తులసి, మన కృష్ణ తులసి తీసుకున్నాము. ఇది వేసుకుంటాం మనం. ఇది వేసుకునేసి దానికి అవతల మనం వచ్చి, దానికి అవతల ఒక పొడిమా, నల్ల జీలకర్ర పొడి ఉండదు కదమ్మా, దాన్ని మనం వేసుకుంటాము. ఒక 1/4 స్పూన్ తీసుకున్నాము, అది వేసుకున్నాము. మళ్ళీ వచ్చి మనం భృంగరాజ్ పొడిమా, భృంగరాజ్ పొడి 1 స్పూన్ తీసుకున్నాము. ఇవన్నీ వేసుకున్నామా మన హెయిర్ డై ఆయిల్ రెడీ చేసేదానికి. దానికి అవతల మనం హెయిర్ డై ఆయిల్కి మనం అన్నీ వేసేసినాము. ఇప్పుడు మనం కొబ్బరి నూనె ఉండదు కదమ్మా, కొబ్బరి నూనె వచ్చి ఒక 2 స్పూన్ తీసుకుంటామా. 2 స్పూన్ కొబ్బరి నూనె తీసుకున్నాము. మన నూగుల నూనె ఉండదు కదమ్మా, ఆ నూగుల నూనెని ఒక 2 స్పూన్ తీసుకుంటాము. మన ఆవాల నూనె ఉండదు కదమ్మా, అది వచ్చి మనం 1 స్పూన్. ఇప్పుడు మనం 3 నూనెలు మనం మిక్స్ చేస్తుండమ్మా. దీంట్లో మీకు ఒక్క వారంలోనే ఈ హెయిర్ డై ఆయిల్ రెడీ చేసి వేసినారంటే మంచి రిజల్ట్ దొరుకుతుంది మా. ఇది బాగా కాగాల, కొంచెం వచ్చి మరగని, ఇది కొంచెం మరగని మాది. మీకు నేను కొంచెం మరిగేరాక చూపిస్తాను నేను. చూడండి ఎట్ట పొంగు వస్తామని చూస్తారా, బాగా పొంగు వస్తూ ఉందా? ఈ మరి పొంగు వచ్చి ఈ ఆలివేరా ఈ ఆకులంతా వచ్చి మనకు కలర్ కొంచెం మారాలమ్మా, అంతవరకు మనం మరగనీయాలా. చూడండి ఎట్ట పొంగు వస్తాం చూడండి. హెయిర్ డై ఆయిల్కి అన్నీ మనకు రెడీ అవుతా ఉంది. స్టవ్ సిమ్లో పెట్టి ఉండమ్మా, సిమ్లో పెడితేదా మనకు మంచి రిజల్ట్ దొరుకుతుంది. మీరు స్టవ్ జోరుగా పెట్టేసి రిజల్ట్ రాలేదు అంటే మనకు యూస్ లేదుమా. అదే మరి వారంలో 2 రోజులు పెట్టాలా, ఒక్క వారంలోనే మీకు మంచి రిజల్ట్ దొరుకుతుంది. 2 రోజులు చేసి పెట్టుకోండి. ఒకసారి చేసి పెట్టేసినారంటే మీరు వాడుకోవచ్చు. వారంలో 2 రోజులు మరకని మా కొంచెం బాగా మరిగిపోయింది హెయిర్ డై ఆయిల్. ఇక్కడ చూడండి, బురుగంతా పోయి ఎంత కలర్గా నల్లగా వచ్చిందో చూస్తారా. ఈ మరి కంచుకోవాలమ్మా, బాగా కంచి మనం నల్లగా అయిపోయింది. ఇప్పుడు హెయిర్ డై ఆయిల్ని మనం దించి పెట్టేస్తాము, ఆరిపేస్తాము. అట్టనే ఉండి మా ఒక గంట సేపు ఆరని. మా హెయిర్ డై ఆయిల్ మనకు బాగా ఆరిపోయింది. మేము ఫిల్టర్ చేసేసినామ్మా, 1 గంట సేపు పైన అయిపోయింది, ఫిల్టర్ చేసేసినాను. ఇది ఎట్ట అప్లై చేసేది మీకు నేను చూపిస్తాను. చూడండి, చేతిలో ఈ మరి ఎత్తుకోవాలా, నూనె ఎత్తుకొని బాగా పుయ్యాలా. చేతిలో వేళ్ళంతా బాగా పూసుకొని ఎంటుకలకి బాగా స్కాల్ప్లో పడేట్టుగా బాగా రుద్దాలా. రుద్దేసి బాగా మసాజ్ చేయండి. చేయి పెట్టి బాగా ఎంటుకలకంతా మసాజ్ చేసి బాగా రుద్ది, ఎంటుకల పై నుంచి కింద వరకు బాగా ఎంటుకలకి రుద్ది బాగా ఇచ్చేసి 1 గంట సేపు అట్టని నానబెట్టేయండి మా. బాగుంటుంది.
వారంలో 2 రోజులు ఖచ్చితంగా చేయండి ఈ హెయిర్ డై ఆయిల్. ఒక్క వారంలోనే మంచి రిజల్ట్ దొరుకుతుంది మా, మీకు బాగుంటుంది, షైనింగ్ వస్తుంది, పొడుగు వస్తుంది, గ్రోత్ వస్తుంది, బాగా ఒత్తుగా ఎంట్రుకలు బాగా పెరుగుతుంది. మీకు తెలుస్తుంది, మీరు చేతిలో పడితేనే ఒత్తు ఎట్ట ఉండదు అని తెలుస్తుంది మా, బాగుంటుంది. ఇది రెడీ చేయండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ పెట్టి 1 గంట సేపు అయినాక మళ్ళీ మనం ఒక మైల్డ్ షాంపూ పెట్టి తలకు పోసుకోవాలి కదా మా. దానికి మనం ఇది ఎత్తుకుందాం, ఆమ్లా పొడి వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను. దాంతోపాటు మనం మీ దగ్గర ఏ షాంపూ ఉండదో ఆ షాంపూ వేసుకోండి. మా దగ్గర ఉండే షాంపూని నేను వేస్తూ ఉండాను. మీకు వేసేసి దీంట్లో బాగా కలిపేసి కొంచెం నీళ్ళు పోసుకుంటాం మనం. ఈ నీళ్ళకి బదులు కూడా మీరు ఏం చేయాలో తెలుసమ్మా, బియ్యం కడగతారు కదా, నీళ్ళు అన్నానికో దేనికో బియ్యం కడగతారు కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళు వేసి కలపండి. ఇంకా మీకు బాగుంటుంది మా, ఎంట్రుకలకి మంచి షైనింగ్ వస్తుంది, బాగా గ్రోత్ వస్తుంది. చూడండి మా, ఈ మాదిరి కలిపి మీరు తలకు పోసుకొని చూడండి. 1 వారంలో మీకు రిజల్ట్ ఖచ్చితంగా 100% వస్తుంది మా, బాగుంటుంది, పొడుగు వస్తుంది. 2 సార్లు వారంలో చేయండి, వారంలో 2 సార్లు చేయండి. ఈ మాదిరిగా హెన్నా హెయిర్ ఆయిల్ని అప్లై చేసి బాగా ఈ హెయిర్ డై ఆయిల్ని అప్లై చేసేసి ఈ మరి మైల్డ్ షాంపూ వేసి బాగా పులుముకోండి. 1 వారంలో మీకు మంచి రిజల్ట్ వస్తుంది, మంచి పొడుగు వస్తుంది, ఎంట్రుకలు బాగుంటుంది షైనింగ్గా. ఇది రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండండి మా. ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఓకే మా, థ్యాంక్ యూ మా.